అంటరాని కూడా ఏమంటే మాదిగలని గత ప్రభుత్వాలు కూడా చెప్పినాయి. కాకపోతే ఇప్పుడు వర్గీకరణ పేరుతో దళితులను విడగొట్టాలని కొన్ని రాజకీయ శక్తులు ఆలోచన చేస్తున్నాయి. అది మంచిది కాదు. ఇంకోటి ఎస్సీ వర్గీకరణ పేరు రాష్ట్రాలకే వదిలేస్తున్నాం అనేది కూడా అది మంచిది కాదు. ఏ రాష్ట్రంలో మాదిగలు దళితులు అంటే ఐక్యంగా ఉండాలనేది మా కోరిక. కానీ ఏబిసిడి వర్గీకరణ చేసి ఇంతకుముందే గతంలో దగ్గర 20 ఏళ్ళు 1995 ఉషా మెహ్తా కమిషన్ ఇచ్చినారు ఎస్సీ వర్గీకరణ జరగాలని. 8 మంది జడ్జీలతో ఉషా మెహ్తాని రిటైర్డ్ జడ్జీలతో కమిషన్ ఇచ్చే ఎస్సీ మాదిగలు సమానంగా ఉండారు, వీళ్ళు విడగొట్టకూడదని ఉషా మెహ్తా కమిషన్ కూడా ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళల్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. మేము ముఖ్యంగా అంటరాని వాళ్ళు మన రాష్ట్రంలో మాదిగలే. మరి ఎందుకు ఇట్లా ఎస్సీ వర్గీకరణ చేయాలని వచ్చిందో కొన్ని రాజకీయ పార్టీలు దయచేసి ఇప్పుడున్న ప్రజెంట్గా ఉన్న ముఖ్యమంత్రిగా నేను విన్నవించుకుంటున్నా. దయచేసి మాదిగలను ఎస్సీ వర్గీకరణ పేరుతో విడగొట్టొద్దని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతతో ఎస్సీ వర్గీకరణ గురించి మాలలను నిరసన తెలియజేస్తున్నాం. రేపు 23న జరిగేటటువంటి మాలల యుద్ధ గర్జన విజయవంతం చేయాలని కోరుతూ, మరి మాలలకు ఇప్పుడు తెలంగాణలో చూస్తే రాష్ట్రాన్ని విభజించారు, దళితులను విభజించారు. మరి ఇది అన్యాయమా కాదా? ప్రభుత్వాలు ఒకసారి ఇది పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాదిగలను విడదీయడం వల్ల ప్రభుత్వాలకు ఆదాయం ఏమి? ఒకసారి మిగతా జాతులు ఉన్నాయి, అన్నిటిపై బైపర్కేషన్ చేసి ప్రభుత్వాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా విడదీయడం దారుణం. వర్గీకరణకు వ్యతిరేకం మాలలు. కాబట్టి 23న జరిగేటటువంటి సభను జయప్రదం చేసి జై భీమ్. ఈరోజు వేదంచల పట్టణం పుట్టించుకుంటుకొని కరపత్రం విడుదల చేయమైంది. మాల యుద్ధ గర్జన హలో మాలా చలో కర్నూలు ఎస్టీబీసీ కాలేజ్ మైదానంలో విజయవంతంగా చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను.